ప్రపంచంలో ఖరీదైన వస్తువులు చాలా ఉన్నాయి. వాటిని సామాన్యులు కొనలేని పరిస్థితి ఉంటుంది. అలాగే ధనవంతులు సైతం కొనడానికి ఆలోచించే కాస్ట్లీ వస్తువులు కూడా ఉంటాయి. రోల్స్ రాయ్స్, బుగాటి, మెర్సిడెస్, లంబోర్గిని వంటి కార్ల కంపెనీల గురించి వినే ఉంటారు. ఆ కార్ల ధర బిలియన్లలో ఉంటుంది. వీటిని కొనడానికి బిలియనర్లు సైతం 10 సార్లు ఆలోచిస్తారు. అయితే అవి కార్లు కాబట్టి అంత మొత్తం ఉంటుందని భావించొచ్చు. మరి ఒక పువ్వు ఆ కార్ల కంటే కూడా అధిక ధర ఉంటే, ఏకంగా అది 100 కోట్లకు పైగా ధర పలికితే? అవునండి, ఇది నిజంగా నిజం. ఓ గులాబీ పువ్వు ప్రపంచంలోని అత్యంత ఖరీదైన పువ్వుగా నిలిచింది. ఈ గులాబీని జూలియట్ రోజ్ అని పిలుస్తారు. దీని ధర తెలిస్తే మీరు కోటీశ్వరులైనా కొనడానికి పలుమార్లు ఆలోచిస్తారు. ఎందుకంటే ఆ పువ్వు కొనడానికి భారీగా వెచ్చించాల్సి ఉంటుంది. ఒక జూలియట్ రోజ్ ధర 130 కోట్లు. అయితే దీనికి ఇంత ధరనా అని మీరు అనుకోవచ్చు. కానీ ఇందుకు ఒక ప్రత్యేక కారణం ఉంది. ఆ కారణంగానే ఆ పువ్వుకు భారీ ధర ఉంది. మరి ఆ పువ్వు ప్రత్యేకత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా రోజు పువ్వులు విరివిగా పూస్తాయి. కానీ ఈ జూలియట్ రోజ్ మాత్రం చాలా స్పెషల్. ఇది పెరగడానికి సుమారు 15 సంవత్సరాలు పడుతుంది. అదే ఈ ఫ్లవర్ స్పెషాలిటీ. ఇక ఈ పువ్వు పూసే లోపు మొక్క కూడా ఎండిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఆ పువ్వు పూసే వరకు మొక్కను చాలా జాగ్రత్తగా, ప్రత్యేకంగా సంరక్షించాల్సిన అవసరం ఉంది. ఈ 2 కారణాల చేత జూలియట్ రోజ్కో అంత డిమాండ్ ఉంది. మీడియా నివేదికల ప్రకారం ఈ గులాబీని మొదటిసారిగా డేవిడ్ ఆస్టిన్ అనే వ్యక్తి ఒక ప్రయోగంగా పెంచాడు. ఇతను దానిని 2006వ సంవత్సరంలో పెంచాడు. ఈ ప్రత్యేకమైన గులాబీని పెంచడానికి అతను అనేక జాతుల గులాబీలను మిళితం చేసి ప్రయోగాలు చేశాడు. ఈ ప్రయత్నంలో అతను విజయం సాధించాడు. దీన్ని పెంచేందుకు దాదాపు 37 కోట్ల రూపాయలు ఖర్చు చేశాడు. అయితే ఈ పువ్వుకు జూలియట్ రోజ్ అని పేరు పెట్టాడు. ఇలా పెరిగిన జూలియట్ రోజ్ ఫ్లవర్ను డేవిడ్ ఆస్టిన్ 90 కోట్లకు విక్రయించినప్పటికీ ఇప్పుడు దాని ధర 130 కోట్లకు చేరుకుంది.